బింబం రెటీనా మీద తలకిందులైతేనే కదా వాస్తవం వాస్తవంగా గుండెల్లో అచ్చయ్యేది. ధర్మం చరిత్ర మీద విలోమమైనప్పుడే కదా నేల 4 విషాదగాథల్ని పాడగలిగేది. బింబం రెటీనా మీద తలకిందులైతేనే కదా వాస్తవం వాస్తవంగా గుండెల్లో అచ్చయ్యేది. ధర్మం చరిత్ర మీద విలోమమైనప్పుడే కదా నేల 4 విషాదగాథల్ని పాడగలిగేది. హుషారు గాథల్ని పాడితే సహించలేని సంస్కృతి విషాదగీతంగాక మరేమవుతుంది? కచేరీ మధ్యలో గబగబా వేదిక మీదికొచ్చి ఎవరి పాటల్ని వారే పాడుకోవాలని అనౌన్స్ చేసి వెళ్ళిపోయారెవరు. అప్పటికే నా పాటను మోస్తున్న నా గొంతుక గురించి అతనికీ తెలుసు. ఇప్పుడు నేను హిందూ మహాసముద్రం అనే విషాద గీతాన్ని ఆనందంగా మొదలెడుతున్నాను. వద్దు. సప్తస్వరాల సంపూర్ణ రాగ చట్రంలోంచి సరిగ పదస అనే స్వరాల్ని ఏరుకుంటున్నాను. సాధారణ గాంధారం వేస్తే మోహనా మోహనా అనొచ్చు. అంతర గాంధారాన్ని ఆంతర్యంలో పాతి పెడతాను. సరిగ పదసా సరిగ పదసా సదప సదప గరీస అన్నట్టు దీని పేరు శివరంజని కదూ? కాదు. ఇహ నుండి దీని పేరు శవరంజని. చూడమ్మా శవరంజని, శృతిపక్వంగా శ్రవణ శుభగంగా శృతుల్ని ధ్వంసం చేయడమే నా పని. సరిగా పదమ్మా. సముద్రం ప్రవహించదు, కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది. సముద్రం ప్రవహించదు, కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది. ప్రవాహాల వైపు చేతులెత్తి పిలుస్తుంది, ఊరిస్తుంది, ఉడికిస్తుంది. గమ్యం తనేనని మాటిమాటికి మాటల జెండాలెత్తుతుంది. ఇది మామూలు సముద్రం కాదు, హిందూ మహాసముద్రం. నీళ్లు పుట్టేది దీనికోసం, ఓటలయ్యేది దీనికోసం, ఏళ్లయ్యేది నదులయ్యేది సముద్రం కోసమే. ఏం చేస్తుంది సముద్రం? 2 గట్లనిస్తుంది. కానివ్వండి, ప్రవహించండి అని కొరడాలెత్తుతుంది. మట్టి గట్లైన చోట నీళ్లుంటాయి, మనిషి గట్లైన చోట నెత్తురుంటుంది. సముద్రానికి గర్భం ఉంటుంది, అక్కడ ఒక్క గింజ పండదు. నీళ్లకు గింజల స్వప్నాలనిస్తుంది. నీళ్లు పంటలై పరిఢవిల్లిన తరువాత నీళ్లని గింజల్ని తన అలల గొడుగు కిందికి లాగేసుకుంటుంది. సముద్రం ప్రవహించదు, కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది. ఏదో ఒక ఫుల్ స్టాప్ వచ్చి ఫెడీల్మని తన్నేంత వరకు సముద్రం ఇంతే. చేతికి నోటికి మధ్య చెమట కాల ఒకటి పారడం నిజం కాదా? రెప్పకు మధ్య కలల పిండం నెత్తురై స్రవించడం నిజం కాదా? నిజానిజాలు తేల్చేది సముద్రమేనంట. సముద్రమే అంత, సముద్ర తత్వమే అంత. స్నేహాన్ని స్ప్రే చేసుకున్న బట్టలతో రాసుకు పూసుకు తిరుగుతుంది. కనిపించిన నాలుక మీదల్లా తన రబ్బరు స్టాంపు వేయాలని చూస్తుంది. అంటీ ముట్టనట్టు
పైపైన తడిమి ఇప్పుడు కులం లేదుగా అంటుంది. నడుం బెల్టు కింద కైజారును సరిచేసుకుంటూ ఒక నిర్భయ వాతావరణంలో విహరిద్దాం పద అంటుంది. సముద్రం నవ్వటం ప్రారంభిస్తుంది. ఆ నవ్వులో అభ్యుదయం, ఆ నవ్వులో సోషలిజం, ఆ నవ్వులో విప్లవం విప్లవం విప్లవం. హఠాత్తుగా సముద్రానికి ఋగ్వేదం జ్ఞాపకం వస్తుంది. తన ఆయువు పట్టు మనమేనన్న సంగతి ఈ పింజారి సముద్రానికి తెలియదా? తెలుసు తెలుసు తెలుసు. సముద్రం మారుతూనే ఉంది. ఋతువుల వారీగా, ప్రకటనల వారీగా, ప్రణాళికల వారీగా సముద్రం మారుతూనే ఉంది. మారవలసిందల్లా మనమే. పడికట్టు రాళ్లతో పళ్ళూడగొట్టుకున్నాక మాట మాటగా రాదు సరికదా, మంత్రం చెడిపోయిన యంత్రం అవుతుంది. ఇప్పుడు సముద్ర మంత్రాలకు చెమటకాయలు కూడా రాలవు. ఒళ్ళు బలిసినప్పుడల్లా సముద్రం కత్తే అవుతుంది. కొయ్యడానికి దొరికేది నేనే. ఒళ్ళు బలిసినప్పుడల్లా సముద్రం కత్తే అవుతుంది. కొయ్యడానికి దొరికేది నేనే. ఒక్కసారి మైకు గొంతు పిసికితే ఒకే అబద్ధం 100 నిజాలు కాగల చోట సముద్రం ఉంటుంది. ఈశ్వరుడు ఇంటి దొంగ ఒకే కంచంలో తినే చోట సముద్రం ఉంటుంది. బ్యాలెట్ గుడ్లు పగలగొట్టుకుని ఎకాయకి సింహాసనమవుతుంది సముద్రం. నేలను చెప్పులు చేతలతో బెదిరించి మేడలవుతుంది సముద్రం. సముద్రానికి పెత్తన భాష తప్ప విత్తన భాష తెలియదు. ఈ సముద్రానికి పెత్తన భాష తప్ప విత్తన భాష తెలియదు. లేకుంటే భూమి నా దోసిట్లోకి ప్రవహించి నన్నెందుకు ముద్దాడుతుంది? ప్రేమించడం పిరికితనంగాను, సేవించడం లోభత్వంగాను, త్యాగాన్ని చేతగానితనంగాను సముద్రం అభివర్ణిస్తున్న నేపథ్యంలో 10 ఆజ్ఞలు కాసేపు పక్కనబెట్టి 11వ ఆజ్ఞ నాకు నేను జారీ చేసుకుంటున్నాను. ముందు సముద్రం సంగతి చూడాలి. అరటిపండు వలవడానికి ఇప్పుడు ఇనపగోళ్లే కావాలి. ఆవు తంతే తన్నింది, ముందు గాడిద కాళ్లను వదలాలి. ముందుగా సముద్రం అంతు చూడాలి. సముద్రం ఫ్రేములోకి రాదు. ఫ్రేము నిండా సముద్రపు తడే ఉంటుంది. సముద్రం వార్తల్లోకెక్కదు. వార్తల నిండా సముద్రపు వాసనే ఉంటుంది. సముద్రం ఉన్నది వాయుగుండాల్ని పుట్టించి భూమి మీద విసరడానికే. సముద్రం ఉన్నది జీవిత సౌందర్యాన్ని ధ్వంసం చేసి సముద్ర శాఖల్ని తెరవడానికి. ఎక్కడైనా ఒక అల్పపీడనం పుట్టిందంటే దాని వెనకో సముద్రహస్తం ఉందని మనం అర్థం చేసుకోవాలి. సముద్రం ఉన్నది వాయుగుండాలని పుట్టించి భూమి మీద విసరడానికే. సముద్రం ఉన్నది జీవిత సౌందర్యాన్ని ధ్వంసం చేసి సముద్ర శాఖల్ని తెరవడానికే. ఎక్కడైనా ఒక అల్పపీడనం పుట్టిందంటే దాని వెనకో సముద్రహస్తం ఉందని అర్థం చేసుకోవాలి. శూన్యంలో శుద్ధముక్క లేకుండా వైమానిక రాస్తాలను గీసిన వాడికి సముద్రయానాలెందుకంట? సముద్రం చేపల్ని పెంచేది తిమింగలాలను సాకడానికే. సముద్రం ఉన్నది కేవలం స్మగ్లర్లకు రక్షణ స్థావరాలు నిర్మించడానికి. సముద్రమే లేకపోతే భూగోళం ఇన్ని ముక్కలయ్యేదా? చెప్పండి. కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో ఖాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే? ఇది పచ్చి దగాకోరు సముద్రం. దీన్ని ఫ్రేములోకి లాగుతున్నాను. అయ్యా సముద్రదేవరా, ఏమండి పరమ పత్తిత్తు గారు, కానీ నిన్నటిదాకా కవిత్వాన్ని బతికించడం కోసం చచ్చావు. ఇవాళ నువ్వు బతకడం కోసం కవిత్వాన్ని చంపుతున్నావు. అనుకరించు, అనుసృజించు, అంతా సొంతమేనని బుకాయించు. అంత గొప్ప కవివి, దళితుల జోలి నీకెందుకులే పాపం. శరీరం మీద పడు. శిరోజం, ఉరోజం, సరోజం, నాభి, నడుము, రతి, అధరం. అద్భుత కవితా వస్తువులు గదు.
వచనంలో రాస్తావు కాబట్టి 100 మార్కులు ఉచితమే. అయ్యా సముద్రదేవరా, ఏమండే పరమ పత్తిత్తు గారు, ఎంత స్పష్టంగా బాధపడతావు అంత అస్పష్టంగా ఏడ్చేవాడా? దొంగలెవరో తేలాక కూడా నీ దొరతనాన్ని కీర్తించమంటావా? అవురా? అరికాళ్లలో ఆనెలు, అరచేతుల్లో స్వర్గాలతో దొడ్డిదారులోంచి కవిత్వంలోకి వచ్చినవాడా? ప్రలోభ సర్వస్వాన్ని స్వలాభ సభల కోసం దాచినవాడా? చలామణిలో లేని కరెన్సీతో షాపుల ముందర తిరిగేవాడా? నువ్వు కవివన్నప్పుడల్లా నాకు అనుమానమే కలుగుతుంది. నీ రాతలు చదువుతుంటే చేతల్లో లేనిదేదో చేతుల సందుల్లోంచి అక్షరాలై కారుతున్నట్టనిపించింది. ఎట్లా కుదురుతుందనుకున్నావు? నా పాటను నీ కర్ణభైరి కవతలే నిలేసి తగుదునమ్మా అని నన్ను అంచనా కట్టడానికి వస్తున్నావే. పెట్టుకున్న వాతలు చాలు, నువ్విప్పుడు పులివే. రాసుకున్న రాతలు చాలు చాలు, నువ్విప్పుడు కవివే. అయ్యా సముద్రరాజా, నీ విశ్వమానవ నినాదంలో నా ఆర్తనాదాన్ని ఎప్పుడన్నా కలుపుకున్నావా? ఎవరక్కడ? ఇప్పుడు సముద్రం అంటే మేట వేసిన ఇసుక దిబ్బలు మాత్రమే. ఎక్కడెక్కడి వెంట్రుకలను ముడేస్తోంది సముద్రం. ఆకలి పేగుల వేషంలో దారపోగుల మోసం మిళాయిస్తోంది. ఎవడి చెవుల్లో సీసం పోద్దామనో కొత్త కొత్త వేదాలు, ఎవడి కళ్ళల్లో కారం కొడదామనో పిడుల్లేని సుత్తివాదాలు. గజ్జల్లో గజ్జిని పాళీల్లో కుక్కి పాట మీదికి చిమ్ముతోంది. స్వీయ ప్రయోజనానికి సామాజిక ప్రయోజనం తొడుగులు తొడుగుతోంది. తినే కూడేమో గుడిసెది, కాసే కాపలాలు మాత్రం మేడవి. ఈ సముద్రాన్ని బెంచి ఎక్కించండి. రేయ్, ఎవరక్కడ? తిప్పించి మళ్ళించి తిరగేసి మరగేసి ఈ సముద్రాన్ని 4 జబుర్లు జబిరి దీని గొంతులో గుక్కెడు నిజాయితీని పోయండే. సముద్రం సవాళ్లు విసురుతోంది. వింటున్నారా? సముద్రం శవాలను కొసరుతోంది. ఎందుకయ్యా యేసు ప్రభువా, 20 శతాబ్దాలు గడిచినా ఇంకా లోకపాపం మోస్తానంటావు? ఎవడి కరెన్సీ భారం వాడు మొయ్యగలిగినప్పుడు ఎవడి సిలువ భారం వాడు మొయ్యడానికి? ఎవడి కరెన్సీ భారం వాడు మొయ్యగలిగినప్పుడు ఎవడి సిలువ భారం వాడు మొయ్యడానికి? కొంచెం నన్ను కూడా క్షమించు జీసస్. ముక్కోటి దేవతల్ని ప్రశ్నిస్తున్న చూపుడు వేలినే నీ చర్చి మీదికి విస్తరిస్తున్నాను. కొంచెం నన్ను కూడా క్షమించు జీసస్. ఈ గడ్డ మీద మఠాలనబడే ముఠాలు, మతాలనబడే రెటమతాలు, అద్దంలాంటి నా వెనక స్వార్థం పూతలు పూస్తున్నాయి. మనుగడకు అడ్డొచ్చే దేన్నైనా బద్దలు చేయక తప్పదిక. మతం గోడల కింద ఇరుక్కుపోయిన నాకు నానాటికి నా పొరుగువాడితో వైరం పెరుగుతోంది. ఏ మతమైనా గురివిందగింజే, ఏ మతమైనా గురివిందగింజే. నలుపులేని గురివిందగింజలను కాయడం ఈ గ్లోబుకింకా చేత కాలేదు కదా. నవ్వుతూ తలాడిస్తోంది గాని, ఏడుస్తూ తోకాడిస్తోంది గాని, సముద్రం సవాళ్లు విసురుతూనే ఉంది. సముద్రం శవాలను కొసరుతూనే ఉంది. సముద్రం ఒక అనధికార వజ్రశిలగా మారింది. మారణాయుధ సామగ్రి సేకరణ ముమ్మరం చేస్తోంది. సముద్రం ఒక అనధికార వజ్రశిలగా మారింది. మారణాయుధ సామగ్రి సేకరణ ముమ్మరం చేస్తోంది. ఎక్కడ ఏ నేల ఎట్లా నెత్తుటి బుగ్గై చిమ్ముతుందో, ఎక్కడ ఏ ఊరు తన పేరు చుండూరని మార్చుకుంటుందో, ఎక్కడ ఏ మసీదు రెక్కతెగిన పావురమై గిజగిజా కొట్టుకుంటుందో ఊహించగలవాడెవ్వడు? ఎక్కడ ఏ నేల ఎట్లా నెత్తుటి బుగ్గై చిమ్ముతుందో, ఎక్కడ ఏ ఊరు తన పేరు చుండూరని మార్చుకుంటుందో, ఎక్కడ ఏ మసీదు రెక్కతెగిన పావురమై గిజగిజా కొట్టుకుంటుందో ఊహించగలవాడెవ్వడు? కుట్రను పసిగట్టగలవాడు కుట్రదారుడి జేబు దాటి రాలేడు. కుట్రను పసిగట్టగలవాడు కుట్రదారుడి జేబు దాటి రాలేడు. సముద్రం
ఒక అనధికార వధ్యశిలగా మారింది. సముద్రం ఒక అనధికార వధ్యశిలగా మారింది. సముద్రం నా మీదికి నన్ను రెచ్చగొడుతోంది. సముద్రం నా మీదికి నన్ను రెచ్చగొడుతోంది. పొలిమేర అవతలి వాళ్ల మధ్య కొత్త పొలిమేరలు గీస్తోంది. పొలిమేర అవతలి వాళ్ల మధ్య కూడా కొత్త పొలిమేరలు గీస్తోంది. ఇంతవరకు పక్కపక్కనే నిలబడి ఇప్పుడు ఎదురుబదురుగా నిలబడ్డ రెండు సమూహాల పేర్లు మాలలు, మాదిగలు. ఇంతవరకు పక్కపక్కనే నిలబడి ఇప్పుడు ఎదురుబదురుగా నిలబడ్డ రెండు సమూహాల పేర్లు మాలలు, మాదిగలు. అవి పరస్పరం చేతులు నరుక్కోవాలని సముద్రం కోరిక. సముద్రం ఎంత తెలివిగలిగింది కాకపోతే చేతిలో కత్తిపెట్టి నా మీదకు నన్నే ఉసిగొలుపుతుంది. సముద్రం ఎంత తెలివిగలిగింది కాకపోతే చేతిలో కత్తిపెట్టి నా మీదకు నన్నే ఉసిగొలుపుతుంది. ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, బీసీ ఎవరు, మైనారిటీ ఎవరు? అంతా నేనుగాదా? ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, బీసీ ఎవరు, మైనారిటీ ఎవరు? అంతా నేను కాదా? మొదటి కాలు ఇంకా బురదలోనే కూరుకుని ఉంది. గట్టు మీద మోపడం కోసం ఎత్తిన కాలు గాల్లో ఊగిసలాడుతూనే ఉంది. గాలి మీద గోటి బొమ్మలు చెక్కుతున్న కాలు తనను తాను తన్నుకుని వివాదంలో పడుతోంది. మొదటి కాలు ఇంకా బురదలోనే కూరుకుని ఉంది. గట్టు మీద మోపడం కోసం ఎత్తిన కాలు గాల్లో ఊగిసలాడుతూనే ఉంది. గాలి మీద గోటి బొమ్మలు చెక్కుతున్న కాలు తనను తాను తన్నుకుని వివాదంలో పడుతోంది. సముద్రం నా మీదికి నన్ను రెచ్చగొడుతోంది. పొలిమేర అవతలి వాళ్ల మధ్య కూడా కొత్త పొలిమేరలు గీస్తోంది. సముద్రం నన్ను ఉద్ధరించే పథకం పన్నింది. సముద్రం నన్ను ఉద్ధరించే పథకం పన్నింది. గడువు తేదీ ముగిసిన మందు చుక్కలు సిరంజి నోళ్లలోంచి చివాల్న జారి గుట్టు చప్పుడు కాకుండా నరాలలో వ్యాపిస్తున్నాయి. రక్తదాన శిబిరంలో ఒక కల్తీ రక్తపు చుక్క గుండె కవాటాల్ని గురిచూస్తూ జారుతోంది. ఆస్పత్రిలో సముద్ర స్థానం రవంతే అయినా ఆస్పత్రి నిండా సముద్రపు వాసనే. సముద్రం నాకు అన్నదానం చేస్తుంది కదా, మరి నానాటికి నేనెందుకు నిర్వీర్యం అవుతున్నట్టు? సరస్వతి విద్యాలయాల్లో నాకు సీట్లు దొరుకుతున్నాయి కదా, మృత భాషల మంత్రావశేషాల్లోకి నేనెందుకు పయనిస్తున్నట్టు? అఆలను అఆలని కాకుండా ఓనమాలు అని ఎందుకు అనవలసి వస్తోంది? సముద్రం నన్ను ఉద్ధరించే పథకం పగడ్బందీగా పన్ని కూర్చుంది. సముద్రం మంత్రాలు చదువుతోంది. ఒంటి మీద, ఇంటి మీద, నాలుక మీద, గుండె మీద బీజాక్షరపు స్టిక్కర్లు అంటించుకుంది. సముద్రం మంత్రాలు చదువుతోంది. ఒంటి మీద, ఇంటి మీద, నాలుక మీద, గుండె మీద బీజాక్షరపు స్టిక్కర్లు అంటించుకుంది. కెరటాలకు బోడిగుళ్ళు చేయించి బోలెడు గుళ్ళు కట్టిస్తోంది. లేస్తే మంత్రం, కూర్చుంటే మంత్రం, దగ్గితే మంత్రం, తుమ్మితే మంత్రం. ఈ మంత్ర సముదాయమే ఈ దేశాన్నో గొర్రెలా మార్చి దీనికో బెత్తెడు తోకను ఇచ్చింది. సముద్రం చాలా నిమ్మళంగా మంత్రోచ్చారణలో మునిగి ఉంది. సముద్రానిది ఉక్కు పాదం, కత్తిలాంటి పాదం. ఎక్కడ సమానత వెల్లి విరుస్తుందో, ఎక్కడ సోదరత్వం జల్లై కురుస్తుందో, ఎక్కడ మాటలు ఒక తాటిపై నడుస్తుంటాయో అక్కడ సముద్ర పాదం ఉంటుంది, సముద్ర ఖడ్గము ఉంటుంది. కొన్ని సముద్ర కెరటాల్ని నేను ఒప్పుకుంటాను, వాటికి ఉపదనం లేదు. కొన్ని సముద్ర కెరటాల్ని నేను ఒప్పుకుంటాను, వాటికి ఉపదనం లేదు. ఉంటే గింటే
నా కన్నీటి మోస్తరు ఉప్పదనం ఉండొచ్చేమో. ఉంటే గింటే నా కన్నీటి మోస్తరు ఉప్పదనం ఉండొచ్చేమో. ఆ కెరటాల శిరస్సుల్ని చిట్లిపోయి నెత్తురు కారెట్టు తొక్కుతోంది సముద్ర పాదం. అవును, సముద్రానిది ఉక్కు పాదం, కత్తిలాంటి పాదం. జనహితాన్ని కోరతానంటుంది సముద్రం. మారుమూల గ్రామానికి లాటరీ టిక్కెట్లను పంపుతుంది. నరాలను కరెన్సీ నోట్లతో మీటుతూ నంబర్లాట ఆడిస్తుంది. నిషేధపు కంచెలు దాటి నిషాల సీసాలు పంచుతుంది. పేగులు మెలితిరిగి పొట్టను చీలుస్తుంటే నేరం చేస్తే జీతం ఇస్తానంటుంది. ఒక మాలపిల్లను వ్యభిచారంలోకి దింపుతుంది. ఒక మాదిగ కుర్రాణ్ణి కళ్ళు పొడిచి కాళ్ళు నరికి బిచ్చగాణ్ణి చేస్తుంది. సముద్రం ముమ్మాటికి కోరేది జనహితమే. సముద్రం ముమ్మాటికి కోరేది జనహితమే. కల్లోలపు సుడిగాలి కళ్లల్లో గుండు సూదులు గుచ్చుతున్నప్పుడు పాషామియా బట్టల దుకాణపు అద్దాల్ని భళ్ళుమనిపిస్తుంది. సముద్రేతర మతస్థుల ఆడాళ్లకు బహిరంగ శోభనాలు జరిపిస్తుంది. సూరత్ దాడుల్ని రివైండ్ చేసి దేశంలో ఎక్కడంటే అక్కడ రీప్లే చెయ్యగలదు. జనహితాన్ని కోరే దుర్బుద్ధి సముద్రానికి లేకపోతే నేనెప్పుడో నేనుగా మారేవాణ్ణి. జనహితాన్ని కోరే దుర్బుద్ధి సముద్రానికి లేకపోతే నేనెప్పుడో నేనుగా మారేవాణ్ణి. స్టెన్గన్ గొట్టాన్ని చీకటి పల్లె మీదికి ఎక్కుపెట్టి జనహితాన్ని కోరతానంటుంది సముద్రం. సముద్రం ప్రార్థనా మందిరం కింద తిష్ట వేసింది. అక్కడ అల్లా ఉండని, జీసస్ ఉండని దానికి అనవసరం. ఒక్కటే లక్ష్యం, ప్రార్థనా మందిరం కూలిన తరువాత అది సముద్ర మందిరమై పైకి లేవాలి. సముద్రం అబద్ధ సాహిత్యాన్ని సృష్టించి మైకులకు వేళ్లాడగడుతుంది. కుహనా స్థల పురాణాలు రాసి ఇది పూర్వ సముద్ర నిర్మాణం అంటుంది. బౌద్ధాన్ని నరికి పోగులు పెట్టి బుద్ధుణ్ణి 10వ అవతారం చేస్తుంది. నా పేగులో పేగైన నెలవంకని ఒక కత్తిమొనగా మాత్రమే నాకు చూపిస్తుంది. నా మీద గుప్పెడు విభూది చల్లి నా అజ్ఞానంలోంచి ఒక బాబాని నిర్మిస్తుంది. నా అస్థిపంజరాల సందుల్లోంచి బంగారు గొలుసులు సృష్టిస్తుంది. ప్రతి పల్లెను, ప్రతి పట్టణాన్ని ఒక పాట్నా ఉదంతంగా మారుస్తుంది. ఈ సముద్రానికో నిరసన అత్యవసరం. సముద్రం ప్రార్థనా మందిరం కింద తిష్ట వేసింది. మతాన్ని నిరసించగలిగిన వాడే సముద్రాన్ని నిరసించగలడు. మతాన్ని నిరసించగలిగిన వాడే సముద్రాన్ని నిరసించగలడు. ఈ సముద్రం ఒక మందుగుండు సామగ్రి. అది మండల్ వ్యతిరేక ఆందోళనై పేలవచ్చు. అంబేద్కర్ నిలయాల కింద డైనమైటే పేలవచ్చు. ఉపనదుల్ని పిలిచి నదులతో లేచిపొమ్మని గుసగుసలాడనూవచ్చు. మాట వినని ప్రవాహాల గుండెల్లో చాణక్య నీతై పేలి 2 గట్ల నడుమ రాతి కుప్పల్ని నిద్రలేపవచ్చు. దళిత యువతుల రహస్యాంగాల మీద రాక్షస చుంబనాల ఫోటోలై పేలవచ్చు. సంపాదకీయాల హెడ్లైన్లను తుపాకుల మొనల్తో చెక్కవచ్చు. సముద్రానుకూల సాహిత్యాన్ని పేజీల కొద్దీ దేశం మీద విసరవచ్చు. అరుణ్ శౌరీల్ని పోషించనూవచ్చు. అంబేద్కర్ వ్యతిరేకతను పెంచనూవచ్చు. మైనారిటీ స్పృహ మీద మట్టి పెళ్లలు పేర్చి సమైక్య గీతం పాడనూవచ్చు. సముద్రం వేపుగా చెవుల్ని రిక్కిస్తే మోక్షం వినిపిస్తుంది. అనుభవాన్ని విశ్లేషిస్తే సూక్ష్మం కనిపిస్తుంది. సముద్రం ఒక మందుగుండు సామగ్రి. పొద్దుట లేస్తే కిరస్తానీ పేస్టు కావాలి, కిరస్తానీ సెంటు కావాలి, కిరస్తానీ వేషభాషలు కావాలి, కిరస్తానీ కారు కావాలి, కిరస్తానీ కంప్యూటరు కావాలి,
ఈ సముద్రానికి కిరస్తానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ కావాలి. కిరస్తానీ ఉపగ్రహ సంస్కృతి కావాలి. కిరస్తానీ కాన్వెంట్లు కావాలి. ఇంతెందుకు, కిరస్తానీ రక్తమాంసాలతో సముద్రం పొయ్యి గనగన మండాలి. కానీ కిరస్తానపోడు మాత్రం వద్దు. ఎందుకంటే అంటు, సొంటు, నీసు, పాసు, గాడిద గుడ్డు, కంకర పీసు. ఒసే సముద్రమా, వాడి నేల మీద వాడు బీబీసీ అవ్వచ్చుగాక ఈ నేల మీద బీసీనే అంటావా? ఎంత నంగనాచి శకలబోతున్నావే నా హిందూ మహాసముద్రమా! ఈ దేశంలో అమెరికా, రష్యా, ఆఫ్రికా, చైనాలున్నట్టే ఆయా దేశ పటాల ముడతల్లో సూటు బూట్లేసుకున్న భారతదేశాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఏ ఖండంలోని దళితులనైనా తీసుకో, ఎప్పటికప్పుడు కొత్త నెత్తురోడే మాంసఖండాలే కదా. సిగ్గులేని సముద్రం ఎగ్గు మాత్రం వెజిటేరియన్ అంటుంది. దున్న వెజిటేరియన్, దున్న మాంసం మాత్రం నాన్ వెజిటేరియన్. సముద్రం మొలమించి సిగ్గుబిళ్ళ జారిపోయి శతాబ్దాలవుతోంది. హుస్సేన్, హుస్సేన్, ఎక్కడో తేడా ఉంది హుస్సేన్. క్షమించమని అడగాల్సింది నువ్వు కాదు, నేను అడగాలి. ఎంఎఫ్ హుస్సేన్, నీ కన్నీళ్లను చూస్తూ, నీ గద్గద స్వరాన్ని వింటూ పల్లెత్తు మాట కూడా అనలేని బాలసదనంలో బందాడుతున్నాను నేను. నాకు బిబ్బీల డబ్బీ కొనివ్వవు? నీ బొమ్మలు నిప్పుల పాలైన దృశ్యం చూసి, నీ బొమ్మ మెడకు బిగించిన కాషాయం చేతి రుమాలు చూసి, ఇంపోర్టెడ్ పంట్లాముల్లో ఇన్ని జిజ్జిళ్లు పోసుకోవడం తప్ప అంతకు మించి పట్టించుకోలేని నన్ను, నా మైనారిటీతనాన్ని మన్నించు. నేనుగా మాట్లాడడానికి సిగ్గుగా ఉంది హుస్సేన్. కాసేపు అగ్రవర్ణం గొంతుతో మాట్లాడతానే. ఏమయ్యా హుస్సేను, నీ బొమ్మలకు రేఖలు తప్ప బట్టలుండవా? ద్రౌపదులు, సరస్వతులు తప్ప మా అన్నమాచార్య కనిపించరా? 16 ఘడియల్లోగా 16 అణాల తెలుగు నేర్చుకోమని శిక్ష విధిస్తున్నాం. అన్నమయ్య పద సాహిత్యం ఆశాంతం చదవాలని శాసిస్తున్నాం. తాళ్లపాకవారి శృంగార కీర్తన గురించి తెలుసా నీకసలు? 30వ సంపుటంలో 478వ కీర్తనలో అంటాడు గదా మా అన్నమయ్య, వదరే ఉరతులకు పంచమాయిది, వదరే ఉరతులకు పంచమాయిది, పదపడి బిగిసేవు పంచమాయిది, పదపడి బిగిసేవు పంచమాయిది. జలజాక్షి చన్నులు నీ సంగడినే ఉన్నవంట, పలుమారు పిసికేవు పంచమాయిది. కలికి కన్నుల చూపు కాడిపార నిన్నునంట, బలిమితో తిట్టేవు పంచమాయిది. వదరేవు రతులకు పంచమాయిది, పరపడి బిగిసేవు పంచమాయిది. తరుణి నీ పాదాలకు దండములు వెచ్చగాను, పరసతుల చూసేవు పంచమాయిది. 20 శ్రీ వెంకటేశ ఏలిటి నిన్నిటానింక, పడగ చమకించేవు పంచమాయిది. ఇదయ్యా స్టైల్ అంటేను. బొమ్మ గీస్తావా? గీసై. అన్నమాచార్యను హత్తుకున్నట్టే నిన్ను మా గుండెలకు హత్తుకుంటాం. విన్నావా? వేసై బొమ్మ. ఏ శేషుడు రావటం లేదా? సోషియో ఫ్యాంటసీ సినిమా తెర మీద మా దేవుళ్లను బఫూన్లుగా చూపించినా మాకు కోపం రాదు. వినాయక చవితి సంచికల్లో విఘ్నేశుడు కార్టూన్ అయితే కడుపొబ్బ నవ్వొస్తుంది గాని పౌరుషం రాదు. మా సుప్రభాతాలు విను, మా అష్టపదులు విను. బూతంటే ఎట్టుండాలని బుద్ధి తెచ్చుకు మరి బొమ్మలై.
మా రామానంద సాగరం టీవీ సీరియళ్లు చూడు. ఫో. సముద్రం ఒక సైతాన్, సెల్యులాయిడ్ ఒక ఆంధీ తుఫాన్. సముద్రం ఒక సైతాన్, సెల్యులాయిడ్ ఒక ఆంధీ తుఫాన్. కట్లు కనికట్ల వెనక సెన్సారు పడిన ఇక్కట్లెన్ని, వాల్ పోస్టర్ హిప్నాటిజంలో తెగిపడిన టిక్కెట్లెన్ని. కట్లు కనికట్ల వెనక సెన్సారు పడిన ఇక్కట్లెన్ని, వాల్ పోస్టర్ హిప్నాటిజంలో తెగిపడిన టిక్కెట్లెన్ని. సముద్రం మహాదయాశీలి, వెల సులభం, ఫలమధికం. 10-15 ఇచ్చుకుంటే పాచిపోయిన ఒక అధివాస్తవిక స్వప్నాన్నిస్తుంది. మల్టీ స్టారర్ చిత్రం, మహిళలు మెచ్చిన చిత్రం. అంగాంగం ప్రదర్శించిన అశ్లీలత అస్సలు లేదంటుంది. త్యాగరాజుకు ట్యూనిచ్చి కొత్త కీర్తనలు రాయమంటుంది. సముద్రం ఒక కలల బేహారి, సముద్రం ఒక చినాల్కి బచ్చి. ఎక్కడో తేడా ఉంది హుస్సేన్, నిన్ను చంకకెత్తుకుని సమైక్య చిత్రం గీయించుకున్న సముద్రమేనా ఇది? శ్వేతాంబర ప్రదర్శనతో చెంపదెబ్బతిన్న సముద్రమేనా ఇది? సముద్రపు లోతు కొలవడం ఇప్పుడేమంత కష్టం కాదు. హుస్సేన్ హుస్సేన్ ఎంఎఫ్ హుస్సేన్, నన్ను క్షమించు. నోరు మెదపని విప్లవ సంఘాల్ని క్షమించు. పక్షవాతాలు కమ్మిన ప్రగతివాదుల నోళ్లను క్షమించు. క్షమించు హుస్సేన్, క్షమించు. వాన వాన వాన, నిరుడు ముక్కలైన రెక్కల్ని కలిపి కుట్టే దారపోగులల్లి, ఆకొన్న పసిపెదాల్ని మీటే అమ్మపాల పొంగల్లి. వాన వాన వాన. మబ్బులెప్పుడు ఇంతే, కురవడమే పనిగా పెట్టుకుంటాయి. ఉన్నప్పుడు చెమట, లేనప్పుడు నెత్తురు. మబ్బు వానగా కురిశాకే సెలయేరులైన వాళ్ళం, మట్టి తల్లిగా మారాకే పంటలమైన వాళ్ళం. భూమి అనే గ్రహం మీద జలం ఎక్కువున్నంత మాత్రాన దీనిని జలగోళం అనలేం, భూగోళం అనే అంటున్నాం. అవును, ఇది భూగోళం, ఇది భూగోళం. ఈ గ్రహానికి అధిపతి భూమైతే భూమికి అధిపతి నేను. ఈ గోళం మీద జలాధిపత్యం ఉన్నంతకాలం భూమికి సుఖం లేదు, సుఖం లేదు, సుఖం లేదు. సముద్రాన్ని సరే, ఈ ఇసుకను క్షమించలేను. సముద్రానికి చెలియలి కట్టకు నడుమ నీటితనాన్ని కోల్పోయిన బిందు కళేబరాల్లా ఇసుక రేణువులు. సముద్రానికి చెలియలి కట్టకు నడుమ నీటితనాన్ని కోల్పోయిన బిందు కళేబరాల్లా ఇసుక రేణువులు. ఇసుక చప్పుడు చేయదు. శవం మీద కాలేస్తే కాలికి ఒక జలధరింపై చుట్టుకుంటుందేమో గాని ఇసుక మాత్రం చప్పుడు చెయ్యదు. ఈ ఇసుక కూడా ఒకప్పుడు సముద్ర ఘోషలో గొంతు కలిపే ఉంటుంది. అన్నో ఇన్నో ప్రాణాల్ని బలి తీసుకునే ఉంటుంది. పొట్టకూటి తెప్పల్ని పొట్టనబెట్టుకునే ఉంటుంది. ఊళ్ల మీదికి ఉప్పెనై విరుచుకుపడే ఉంటుంది. ఏదో విభేదం తన్నిన తన్నుకు ఒడ్డుకొచ్చి పడి ఇప్పుడు పశ్చాత్తాపాలు పోతోంది. పాదముద్రల సవ్వడికి ఉలిక్కిపడి క్షణంపాటు గుసగుసలాడ్డం తప్ప ఇసుక మాట్లాడ్డం నేను విననే లేదసలు. ఏటి ఇసుక నయం? సిమెంటుతో చిత్తం కలిపి ఒక నిర్మాణం అవుతుంది. సముద్రపు ఇసుకను క్షమించలేను. అటు నీరు కాదు, ఇటు మట్టి కాదు, గోడ మీద పిల్లివాటం. ఇసుక మాట్లాడాల్సి ఉంటుంది. ఇసుక నోరెత్తితే సముద్ర వ్యూహం బట్టబయలవుతుంది. నేలకు సముద్రానికి మధ్య ఉన్నందుకే ఇసుకను గురించి ఇంత పట్టించుకోవడం. ఏదో పశ్చాత్తాపం ఇసుకను కాలుస్తూ ఉంది. జాగ్రత్తగా అడుగేసి చూస్తే ఇసుక కాలినంతగా నేల కాలదు. ఇసుక ఉప్పదనాన్ని పోగొట్టుకోవడం బతుక్కి సంకేతం. ఆ మేరకు ఇసుక బతికి ఉన్నట్టే లెక్క. ఇసుక ఉప్పదనాన్ని పోగొట్టుకోవడం బతుక్కి సంకేతం. ఆ మేరకు ఇసుక బతికి ఉన్నట్టే లెక్క. సొంత గొంతుక విప్పి ఒక విలాపగీతం పాడేదాకా ఇసుకను క్షమించలేను.
అన్నట్టు సముద్రానికెంత ఉప్పదనమో అపార్థ విమర్శల అతిసార వ్యాధికి ఉప్పునీటి ద్రావణమైతే సముద్రాన్ని కొంతమేరకు సమర్థించి ఉందును. అపార్థ విమర్శల అతిసార వ్యాధికి ఉప్పునీటి ద్రావణమైతే సముద్రాన్ని కొంతమేరకు సమర్థించి ఉందును. పాముకు నిలువెల్లా విషం ఉన్నట్టు సముద్రానికి నిలువెల్లా ఉప్పదనమే. పాముకు నిలువెల్లా విషం ఉన్నట్టు సముద్రానికి నిలువెల్లా ఉప్పదనమే. విషం ఔషధమని పాము నోట్లో నోరు పెట్టలేం కదా. ఎంత ఉప్పదనాన్ని సంతరించుకుంది సముద్రం. మాటల్లో ఉప్పదనం, చూపుల్లో ఉప్పదనం, భాషలో ఉప్పదనం, వేషాల్లో ఉప్పదనం. ఇంతటి మహాసముద్రం ఒక్క వరి మొక్కను బతికించిన పాపాన బోలేదు గాని పంట మీద ఉప్పదనం, నా పళ్ళెం మీద ఉప్పదనమే. ఇంకోసారి మన్నించు క్రీస్తు ప్రభు. నేను ఈ లోకానికి ఉప్పు వలె లేనందుకు ఎంతో సంబరపడుతున్నాను. ఉప్పు విశ్వాసాన్ని కోల్పోయింది. ఉప్పు మాటెత్తితే ఇప్పుడు బొంబాయి అల్లర్లే కళ్ళలో మెదులుతున్నాయి. ఉప్పు మాటెత్తితే బొంబాయి అల్లర్లే కళ్ళలో మెదులుతున్నాయి. సముద్రానికెంత ఉప్పదనం ఉన్నా గుక్కెడు మంచినీళ్ళై గొంతును తడపలేదుగా. ఈ సముద్రం ఒక వృధా జీవి. ఈ సముద్రం ఒక వృధా జీవి. సముద్రం ఆయుధంలా పనిచేస్తోంది. ఆయుధం చాలా చిత్రమైంది. ధైర్యం పేరుతో పిరికితనాన్ని గుండెల్లో వంపిపోతుంది. మన మీద మనకున్న నమ్మకాన్ని నరికి పోగులెట్టాకే అది శత్రువును గురి చూస్తుంది. అవును, ఎస్, జీహా. తన మీద తనకు నమ్మకం చచ్చినప్పుడే మనిషి ఆయుధం పడతాడు. తనేమిటో తెలుసుకోగలిగితే మనిషే ఆయుధమవుతాడు. తన మీద తనకు నమ్మకం చచ్చినప్పుడే మనిషి ఆయుధం పడతాడు. తనేమిటో తెలుసుకోగలిగితే మనిషే ఆయుధమవుతాడు. మారణాయుధం కన్నా మానవాయుధం అంటేనే నాకు గౌరవం. మారణాయుధం కన్నా మానవాయుధం అంటేనే నాకు గౌరవం. సముద్రాన్ని కనుక్కున్న మానవుడే ఆయుధాన్ని కనుక్కున్నాడు. ఆయుధాన్ని మాత్రమే నమ్మే ఆ మానవుడు అమానవుడవుతున్నాడు. అయ్యా తమ్ముడా, నా గుడిసె నడికొప్పు నెగరేసుకు పొమ్మని ఈదరగాలిని పిలవడానికి నేనేం పిచ్చోణ్ణి గాదే. నా జవసత్వాల్ని పీల్చుకొమ్మని నాగేటి చాళ్ల మధ్య పడుకోవటానికి నేనేం అమాయకుణ్ణి కాదే. నా గుడిసె నడికొప్పు నెగరేసుకు పొమ్మని ఈదరగాలిని పిలవడానికి నేనేం పిచ్చోణ్ణి గాదే. నా జవసత్వాల్ని పీల్చుకొమ్మని నాగేటి చాళ్ల మధ్య పడుకోవడానికి నేనేం అమాయకుణ్ణి కాదే. నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను. నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను. నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీ చేతిలో పెట్టడానికొచ్చాను. నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీ చేతిలో పెట్టడానికొచ్చాను. సముద్రం ఆయుధంలా పనిచేస్తుంది. ఆయుధం చాలా చిత్రమైంది. ఒకానొక ప్రవాహం కోసమే నా ఆరాటం అంతా. శరీరాన్ని పిండుకుని ఒక్క నెత్తుటి బొట్టునయ్యింది ఇందుకోసమే. ఒకానొక వెలుతురు ముద్ద కోసమే నా ఆరాటం అంతా. జీవితాన్ని పణం పెట్టి రాత్రినయ్యింది ఇందుకోసమే. నన్ను నోరారా పిలవగలిగిన ఒక్క నాలుక అయ్యో నేను హిందూ మహాసముద్రాన్ని కదా అని వాపోయినప్పుడు, నన్ను బిగియారా కౌగిలించుకోవలసిన చేతులు రెండు అయ్యో రామచంద్ర నాది అగ్రకులమే అని అవతలకు పరిగెత్తినప్పుడు, ఇదిగో ఈ ద్వీపకల్పమే పసిపిల్లకు మళ్ళీ నాకేసి చేతులు చాపింది. ఇదిగో ఈ ద్వీపకల్పమే పసిపిల్లకు మళ్ళీ నాకేసి చేతులు చాపింది. ఒంటికి చొక్కాకి చెడిన రోజున ఊడిపోవాల్సింది చొక్కాలే. సముద్రానికి భూమికి పడని రోజున ఊడిపోవాల్సింది సముద్రాలే. ఒంటికి చొక్కాకి చెడిన రోజున
ఊడిపోవలసింది చొక్కాలే. సముద్రానికి భూమికి పడని రోజున ఊడిపోవలసింది సముద్రాలే. రండి రండి, ప్రత్యామ్నాయం మొదలెడదాం. మనం సముద్రానికి బదులు సముద్రాన్ని తవ్వలేకపోవచ్చు. ఈ దేశానికి ఇక సముద్రాలతో పనిలేదు. చల్లే కొద్దీ ఊరే చలమల్ని తవ్వగలం. ప్రవహించగల సత్తా ఉన్న నీళ్లతో ఒక పంట కాలవను తవ్వగలం. చల్లే కొద్దీ ఊరే చలమల్ని తవ్వగలం. ప్రవహించగల సత్తా ఉన్న నీళ్లతో ఒక పంట కాలవను తవ్వగలం. సముద్రాన్ని దులిపి దుప్పట్లా ఆరెయ్యగలం. సముద్రాన్ని ఎండబెట్టి ఆ జాగాలో నీటి తడులు అక్కరలేని పంట వెయ్యగలం. సముద్రాన్ని ఎండబెట్టి ఆ జాగాలో నీటి తడులు అక్కరలేని పంట వెయ్యగలం. ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ప్రవాహాలు చాలు, ఇన్నాళ్ళు కోల్పోయిన ఆత్మగౌరవాలు చాలు, ఇన్నాళ్ళు ధారబోసిన జవసత్వాలు చాలు. ఇక ఏ నది సముద్రం వైపు కన్నెత్తి చూడనక్కరలేదు. ఇక ఏ నది సముద్రం వైపు కన్నెత్తి చూడనక్కరలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా నదుల్ని అనుసంధానిద్దాం. తెగిపడ్డ కెరటాల్ని కుట్టుకుంటూ పోదాం, అదే ఓ ఏరవుతుంది. తెగిపడ్డ కెరటాల్ని కుట్టుకుంటూ పోదాం, అదే ఓ ఏరవుతుంది. ఎవరు ముట్టుకుంటే నేల చేనై కంచంలోకి ప్రవహిస్తుందో వేరే చెప్పాలా? ఏ నాగేటితోనో ఏకీకరణ కుదిరినప్పుడే నేల చేనవుతుందని మళ్ళీ చెప్పాలా? ఎవరు ముట్టుకుంటే నేల చేనై కంచంలోకి ప్రవహిస్తుందో వేరే చెప్పాలా? ఏ నాగేటితోనో ఏకీకరణ కుదిరినప్పుడే నేల చేనవుతుందని మళ్ళీ చెప్పాలా? చెమట చుక్కకి అలయన్స్ కుదరాలి. లేకుంటే చెమట చుక్క నది ఎట్లా అవుతుంది? చెమట చుక్కకి అలయన్స్ కుదరాలి. లేకుంటే చెమట చుక్క నది ఎట్లా అవుతుంది? పదండి పదండి, ప్రవహిద్దాం. ఎక్కడికి ప్రయాణం అంటే ఏమని చెప్పను? చావు నుంచి బతుకు దాకా, అబద్ధం నుండి నిజం దాకా, చెలియలి కట్ట నుండి చేను మలుపు దాకా, కంచం నుండి నోటి దాకా. పదండి పదండి పదండి, ప్రవహిద్దాం. ఎక్కడికి ప్రయాణం అంటే ఏమని చెప్పను? చావు నుంచి బతుకు దాకా, అబద్ధం నుండి నిజం దాకా, చెలియలి కట్ట నుండి చేను మలుపు దాకా, కంచం నుండి నోటి దాకా. మాయల ఫకీర్ వెంట కుక్కపిల్లలా నడిచే చరిత్ర మనకక్కరలేదు. నలుగురు ఏమనుకుంటున్నా ఇక 5వ మాటే అసల్ది, ఆఖరిది. మాయల ఫకీర్ వెంట కుక్కపిల్లలా నడిచే చరిత్ర మనకక్కరలేదు. నలుగురు ఏమనుకుంటున్నా ఇక 5వ మాటే అసల్ది, ఆఖరిది. పదండి పదండి పదండి, ప్రవహిద్దాం. ప్రత్యామ్నాయంగా ప్రవహిద్దాం.